వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో నేను తుమ్మితేనే భయపడుతున్నారు, మరి కుమ్మితే ఎలా ఉంటుందో తెలుసా అంటున్న బల్లూకానికి సమాధానం ఎలా చెప్పాలి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి, లెవెల్స్ ఏదైనా మ్యాచ్ అవుతున్నాయి, ఆ విషయాల గురించి సింపుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఫిడిలైట్ యొక్క Q1 ఇన్నింగ్స్ వచ్చినాయి, ఆ విషయాల గురించి, ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే ఈ ఫాల్ డౌన్స్లో అంటే ఈ ఫాల్ డౌన్లో ఇన్వెస్ట్ చేయబోతున్న మొదటి స్టాక్ ఏంటి, బెంజమిన్ గ్రహం గారి ఫార్ములాతో మ్యాచ్ అయిన స్టాక్ ఏంటి, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాను, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే లుపిన్ యొక్క Q1 ఇన్నింగ్స్ వచ్చినాయి, మరి స్టాక్ ఎందుకు పడిపోయింది, ఆ విషయాలు అప్డేట్ చేస్తాను. అలాగే సీక్వెంట్ సైంటిఫిక్ ఆ కంపెనీలో అంటే ఆ ఫార్మా కంపెనీలో రిజల్ట్స్ వచ్చినాయి, మరి ఆ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాగా పడింది కదా, మరి సీక్వెంట్ సైంటిఫిక్లో బై ఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే BSE న్యూ రూల్స్ ఎలా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మిడ్ క్యాప్స్ని ఎలా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజ్ ఇండస్ట్రీస్లో మరలా ఫాల్ డౌన్ వచ్చింది, సో మన ట్రేడింగ్ లెవెల్కి దగ్గరగా ఉంది, ఆ విషయం గురించి కూడా చార్ట్ ద్వారా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పిడిలైట్ యొక్క Q1 ఇన్నింగ్స్ చూస్తే చూడండి, ప్రాఫిట్ అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసే కంపారిజన్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటాం కదా. మనకు ప్రాఫిట్ సూపర్ కదా, ఎక్కడికో వెళ్ళిపోయింది. రెవెన్యూ సూపర్ 1.2x టైమ్స్ పెరిగింది. ఎబిటా 4.2x టైమ్స్ పెరిగింది. మార్జిన్ సూపర్గా పెరిగాయి. అతుక్కుపోయి ఉండాల్సిన స్టాక్ ఏంటంటే ఫిడిలైట్, ఎందుకంటే ఫెవికాల్ కదా. చూడండి, ఫెవికాల్ బ్రాండ్ తెలుసు, దాని ఉపయోగం తెలుసు, మనం ఎలా వాడతాం తెలుసు, దానికి ఆల్టర్నేటివ్ కూడా ఏదన్నా మనకి పోటీగా ఏదన్నా ఉందా, లేదు కదా. ఫెవికాల్ అంత బ్రాండ్ అయితే కనుక ఇంకొక పేరు మనం చెప్పాలంటే చెప్పడం కూడా కష్టమే కదా. కాబట్టి అతుక్కుపోయి ఉండాల్సిన స్టాక్ అని చెప్తాను. అయితే ఏంటంటే కరెక్షన్లో కూడా ఇది మనకి చీప్గా ఏమైనా దొరకదనమాట. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా, పిడిలైడు, అలాగే ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, ఇట్లాంటి స్టాక్స్ నేనైతే కనుక ఫాల్ డౌన్స్లో బాగా కరెక్ట్ అవ్వడం చూడలేదు. అందువల్ల ఏంటంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తక్కువ ఇస్తాయి, కాకపోతే ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. డెకేడ్స్ హోల్డ్ చేయొచ్చు అనమాట ఈ స్టాక్స్ని కరెక్షన్స్లో కొనుక్కొని. అది ఫ్రెండ్స్ పిడిలైట్ యొక్క Q1 ఇన్నింగ్ సింపుల్గా. ఏదైనా ఫాల్ డౌన్స్లో మళ్ళీ ఏదైనా మీరు అడిగితే కనుక లెవెల్స్ నేను ఖచ్చితంగా పిడిలైట్కి సంబంధించి అప్డేట్ చేస్తాను. నిఫ్టీ భారీగా పడితే తప్ప ఏదో కొద్దిగా మనకి లక్రేటివ్గా దొరికే అవకాశాలు ఉండవు అనమాట ఇట్లాంటి స్టాక్స్లో. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత లుపిన్ యొక్క Q1 రిజల్ట్స్ చూద్దాం. ఒకసారి చూస్తే కనుక మనకి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సేల్స్లో గ్రోత్ అనేది 12% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఏంటంటే 22% గ్రోత్ ఉంది. అలాగే ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 86% గ్రోత్ ఉంది. అలాగే మార్జిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి. అయితే ఏంటంటే యూఎస్కి సంబంధించి అంటే యూఎస్లో వాళ్ళ సేల్స్ డ్రాప్ అయినాయి అని చెప్పేసి ఒక మనకు ఉన్న అప్డేట్ అనమాట. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. లుపిన్ని ఎక్కడ బై చేయొచ్చు అనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం అనమాట క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, లుపిన్ యొక్క వీక్లీ చార్ట్ చూద్దాం. టైం ఫ్రేమ్వర్క్ అనేది కొంచెం పెద్దది చేశాను, ఎందుకంటే గత 1 ఇయర్గా మనం చూసాం ఫార్మా స్టాక్స్ మంచి ర్యాలీ ఇచ్చినాయి, అలాగే ఓవర్ వాల్యూడ్ కూడా ఉన్నాయి. లుపిన్ లాంటి వాల్యూడ్ కంపెనీని మనం ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుకోవాలి అంటే కష్టమైన విషయం. అందువల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీస్ అగ్రెసివ్గా ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. ఎట్లాంటి స్టాక్స్లో లుపిన్, సన్ ఫార్మా ఎట్లాంటి స్టాక్స్లో వాళ్ళ ఎంట్రీస్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అవ్వడం, ఎందుకంటే వాల్యూడ్ కంపెనీస్ కాబట్టి సెక్టార్ డౌన్ ఉన్నప్పుడు కానీ నిఫ్టీ బాగా క్రాష్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు కానీ దొరకవు అనమాట. ఇప్పుడు ఏంటంటే టైం ఫ్రేమ్వర్క్ పెద్దది చేశాను, ఎందుకంటే ఫాల్ డౌన్స్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అందువల్ల అనమాట. ఓవరాల్గా 784, 734 లెవెల్ అనేది లక్రేటివ్ ఇప్పుడున్న చార్ట్కి అనమాట. ఖచ్చితంగా అక్కడ దాకా వస్తుందనంటే అలాంటి ప్రెడిక్షన్స్ మనం చేయకూడదు. అలాంటి ప్రెడిక్షన్స్ మనం చేయలేమన్నమాట, కష్టమైన విషయాలు అట్లాంటివి. అందువల్ల ఏంటంటే లక్రేటివ్ పాయింట్ అయితే ఇది, అక్కడికి వస్తుందా రాదనంటే అది నాకు తెలియదు. అందువల్ల ఏంటంటే నేనైతే 784, 734 లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. టైం ఫ్రేమ్ అనేది వీక్లీ తీసుకుంటే అనమాట. అట్లాగే 645, 500 లెవెల్స్లో కూడా లక్రేటివ్గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అక్కడ దాకా వచ్చే అవకాశాలు తక్కువ కదా. ఇక్కడైతే 784, 734కి వస్తే కనుక మన పోర్ట్ఫోలియోలో ఎంత వెయిటేజ్ ఇచ్చి మనం కొనుక్కోవాలనేది అప్డేట్ చేస్తాను. మీరు వాల్యూస్ రాసి నాకు ఒకసారి రిమైండ్ చేయండి. 784 ఆ లెవెల్కి వస్తే కనుక నేను ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను లుపిన్ గురించి. అది ఫ్రెండ్స్ లుపిన్ చార్ట్కి సంబంధించిన సింపుల్ అనాలిసిస్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత సీక్వెంట్ సైంటిఫిక్ ఫార్మా కంపెనీ యొక్క రిజల్ట్స్ చూద్దాం.
సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెట్ సేల్స్ మనకి ఇరాన్ ఇయర్లో గ్రోత్ ఉంది, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్లో 11% డ్రాప్ ఉంది. సో అయితే ఒక క్వార్టర్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోకూడదు. కానీ మనం నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇరాన్ ఇయర్ మనకి 89% డ్రాప్ ఉంది. సో అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా 89% డ్రాప్ ఉంది. సో ఇరాన్ ఇయర్ డ్రాప్ అవటం, సో అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ డ్రాప్ అవటం, ఒక క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఎప్పుడైనా కానీ కంటిన్యూగా 2 ఇయర్స్ రెవెన్యూలో కానీ 2 ఇయర్స్ ప్రాఫిట్లో కానీ తేడా వస్తే అప్పుడు కూడా ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాలి, ఎందుకో మనం ఆలోచించాలి. సో అదంతా కూడా వేరే విషయం, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ కంపెనీలో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందా అంటే సో చార్ట్లోకి వెళ్ళి చెప్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, సీక్వెంట్ సైంటిఫిక్ యొక్క డే చార్ట్ ఇది. సో అయితే ఈ ఫాల్ డౌన్ అంటే ఈ క్వార్టర్ లెన్స్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ నెంబర్లు ఆపరేట్ చేశారని ఇష్యూ వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఫాల్ డౌన్ అయితే కనుక వచ్చింది. సో అయితే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 228 214 ఈ లెవెల్లో బై చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ అవ్వదన్నమాట. సో అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ లెవెల్ని హోల్డ్ చేస్తా 259 268 లెవెల్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత డ్రాప్ అవ్వచ్చు, మనకు అనవసరం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆల్రెడీ ముందు చూసుంటే కనుక ప్లాన్ చేయడానికి అవకాశం ఉండేది, మనం వ్యాలిడేషన్ చేయలేదు. అలాగే ఏంటంటే సో లెవెల్ దాటి పైకి వచ్చేసింది కదా ఆల్రెడీ, మేబీ రేపు గ్యాప్ అప్తో పైకి రావచ్చు. సో మనం చెప్పలేము, రాకుండా ఈ లెవెల్ని హోల్డ్ చేస్తైనా సరే పైకి రావచ్చు. ఏదైనా కానీ 228 214 సో లక్రేటివ్ లెవెల్స్ అనమాట. సో ఎవరికైనా ఈ నాలెడ్జ్ ఉండుంటే కనుక, సో మన స్టూడెంట్స్ స్కాన్ చేసుకుంటే కనుక ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళు. నేను ట్రాక్ చేయలేదన్నమాట ఈ స్టాక్ని. ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే కనుక ఇది ఫ్రెండ్స్, ఈ లెవెల్ని హోల్డ్ చేస్తా 210ని స్టాప్ లాస్గా బేస్ చేసుకొని ఈ లెవెల్లో ఎంటర్ అయితే కనుక సో 259 268 టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయితే బాగుండేది. అది ఫ్రెండ్స్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చూడండి, స్టాక్ వెళ్ళిన విధానం సో అర్థమవుతుంది. సో ఫండమెంటల్స్గా మంచి కంపెనీ అనే విషయం కూడా అర్థమవుతుంది. సో ఫండమెంటల్స్ చూడాల్సిన అవసరం లేదు. సో హై పీఈలో ఉన్న స్టాక్ అనమాట. మీరు సిఎంపీలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా హై పీఈ, రిజల్ట్స్ అనేదే కాదు ఓవర్ వాల్యూడ్లో ఉండొద్దు అని చెప్పడం ఎందుకనంటే చూడండి, వరుసగా 2 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పి మన సోషల్ మీడియాలో కనిపించగానే సబ్యూస్గా జీవితాంతం అలాగే ఉంటుంది స్టాక్ అలా అనిపిస్తుంది. సో ఎర్నింగ్స్ని గెస్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మేబీ ఒక క్వార్టర్ని గెస్ చేయగలుగుతారేమో, దగ్గరకు వచ్చినప్పుడు గెస్ చేయగలుగుతారేమో తప్ప నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని అలాంటి వాటిని మనం అంచనా వేయలేం కదా. సో మన చేతుల్లో ఉంది ఏంటంటే స్టాక్ని లక్రేటివ్గా చీప్లో లో పీఈలో కొనుక్కోవటం. అందుకని బెంజమిన్ గ్రహం గారు ఏం చెప్తారంటే స్టాక్స్ని వీలైనంత తక్కువగా లో పీఈఎస్లో కొనుక్కోవడం అనేది మంచిది, సేఫ్టీ. వాల్యూడ్ కంపెనీస్ లో పీఈఎస్లో జనరల్గా దొరకవు కాబట్టి మనం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ అనేది దాంట్లో అబ్జర్వ్ చేస్తాం. సో అయితే సీక్వెంట్ సైంటిఫిక్ యొక్క చార్ట్ చూస్తుంటే కనుక సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. చార్ట్ చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళు వెళుతున్న విధానం అనేది. అయితే ఎర్నింగ్స్ బాగున్నప్పుడు, అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఈ ఫార్మా సెక్టర్ అంటే కోవిడ్ పాండమిక్ వల్ల ఫార్మా సెక్టర్లో వచ్చిన ర్యాలీ కావచ్చు, వీళ్ళ రిజల్ట్స్ ఫండమెంటల్స్ కావచ్చు, ఏదైనా కానీ స్టాక్ని ఓవర్ వాల్యూడ్ చేసినాయి. సో ఆల్మోస్ట్ ఏంటంటే 70 పీఈలో ఉన్న స్టాక్ ఇది, రైట్. అయితే ఏంటంటే ఆల్రెడీ లోయర్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలా అంటే సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఏది కూడా ఓవర్ వాల్యూడ్ అవ్వదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో, మంచి కంపెనీ అయితే కనుక. అయితే కొనుక్కోవాలి అనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ వ్యూ అనేది ఈ స్టాక్ గురించి ఇవ్వలేదు కాబట్టి సో నేను అది చెప్పట్లేదు. సో కొత్తగా కొనుక్కోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సో లో పీఈలో కొనుక్కుందాం అని చెప్పి చెప్తాను. సో టెక్నికల్గా అయితే కనుక సో 179 అలాగే 197, సో ఈ లెవెల్లో 179 197 ఈ లెవెల్లో చూడాలి. సో ఫాల్ డౌన్స్ లేదా ఇంకా మార్కెట్ ఇంకా స్టీప్ ఫాల్స్ కనుక వస్తే కనుక సో 113 కూడా లక్రేటివ్గా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా, ఇక్కడ దాకా వస్తుందా, సో అసలు ఇక్కడ దాకా కూడా రాదా, సో అట్లాంటి విషయాలు నేను జడ్జి చేయను. సో చేయలేం, అలాంటి వాటిని ప్రెడిక్ట్ చేయలేము అనమాట. ఎక్కడ కొనుక్కోవచ్చో లక్రేటివ్గా మనం చూసుకోవడమే అనమాట. ఏదైనా కానీ మినిమం 179 ఈ లెవెల్ కోసం వెయిట్ చేయమని చెప్పి చెప్తాను కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో 113 లెవెల్స్ కోసం వెయిట్ చేస్తే ఇంకా మరీ మంచిది అని చెప్పి చెప్తాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు రిమైండ్ చేసినా పర్లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు రిమైండ్ చేసినా పర్లేదు, నా వ్యూ అనేది నేను ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో సిఎంపీలో అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ వాల్యూడ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. అట్లా అని పైకి వెళ్ళదని చెప్పలేమన్నమాట. సో పైకి వెళ్ళొచ్చు, కానీ మనం కొనుక్కునేటప్పుడు లో పీఈలో కానీ లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఉన్న చోట కానీ మనం కొన్న ప్రయత్నం అనేది చేయటం అనేది మంచిది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్పి చెప్తాను. అలాగే ప్రజెంట్ ఇండస్ట్రీస్ గురించి, సో ప్రజెంట్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి 281 316 అని చెప్పి మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ లెవెల్కి వస్తే మనం చూద్దాము. అయితే ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కూడా పక్కా ఫాలో అవ్వాలి. ఎందుకంటే నిఫ్టీ బాగానే ఉన్నా కూడా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో మంటలు చెలరేగుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అందువల్ల ఏంటంటే చూసుకోవాలి.
ఈ లెవెల్కి వచ్చినప్పుడు లోయర్ లెవెల్లో అందితే కనుక మనం కొందాం. వీళ్ళ నెంబర్స్ కూడా పోస్ట్ చేసినట్టున్నారు, ఆ అప్డేట్ మీకు ఇస్తాను. ఎప్పుడైనా కానీ సో మంచి స్టాక్స్ ఏంటంటే కరెక్షన్లో కొనుక్కోవడం అనేది కరెక్ట్ అని చెప్పి అంటాను. అలాగే ప్రజెంట్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఏ ప్రైజ్లో ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికి సమాధానం రేపటి వీడియోలో నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి సార్, తర్వాత ఏంటంటే సో బీఎస్సీ వాళ్ళ న్యూ రూల్స్. సో ఈ ప్రైస్ బ్యాండ్కి సంబంధించి అంటే బీఎస్సీ ఎక్స్క్లూజివ్ స్టాక్స్కి మాత్రమే అనమాట. సో అంటే బీఎస్సీలో ఉన్న ఎక్స్క్లూజివ్ సెక్యూరిటీస్కి మాత్రమే. దట్టు ఏంటంటే ఎక్స్ గ్రూపు, ఎక్స్టీ గ్రూపు, జెడ్, జెడ్పీ, జెడ్వై, సో వై గ్రూప్, ఈ గ్రూప్స్లో ఉన్న వాటికి ఏంటంటే సో ప్రైస్ బ్యాండ్స్ పెడుతున్నారు. సో ఇది మంచి విషయమే, బ్యాడ్ ఏమి కాదు, ఇది మంచి విషయమే అంటాను. ఎందుకంటే సో స్టాక్ మార్కెట్లో కొన్ని మాఫియాస్ ఉంటాయి అన్నమాట. సో బ్రోకర్స్తో టైఅప్ అయ్యి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు స్టాక్స్ని పెన్నీ స్టాక్స్ని, స్మాల్ క్యాప్స్ని, మిడ్ క్యాప్స్ని ఏం చేస్తారంటే ఆపరేట్ చేసేస్తారు. వాటిని ఆపరేట్ చేయడం ఈజీ కదా, ఎర్నింగ్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ ఏదో ఒక హైప్ క్రియేట్ చేసి వీళ్ళు బై చేసుకుంటా బ్రేక్అవుట్లు తెచ్చి ఏదో ఒక న్యూస్లు మీడియాలో వచ్చేటట్లు ప్రొజెక్ట్ చేస్తారనమాట. బ్రేక్అవుట్లు వచ్చిన తర్వాత పీపుల్ విల్ ఎగ్జైట్. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, బ్రేక్అవుట్లు వచ్చిన, మూవింగ్ యావరేజ్ పైకి వచ్చిన, ఆల్ టైమ్ హైక్ వచ్చిన, మల్టీ ఇయర్ హై బ్రేక్ వచ్చిన, 52 వీక్ హైక్ వచ్చిన, సో ఆ స్టాక్స్ని స్కాన్ చేయడం అనేది, సో వాటిలోకి వెళ్ళి రిటైల్ పీపుల్ అగ్రెసివ్గా కొనడం అనేది సహజమైన విషయం కదా. అలాంటివి తగ్గించడం కోసం ఏం చేస్తున్నారంటే ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నారనేది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మంచి విషయమే, దీన్ని స్వాగతిద్దామని చెప్పి చెప్తాను. ఈ అప్డేట్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు సో 3 lakhs మనం హ్యాండ్ లోన్ తీసుకున్నాం తెలిసిన వాళ్ళ దగ్గర, అట్లాగే 3 lakhs గోల్డ్ లోన్ తీసుకున్నాము. అయితే దేన్ని తీర్చడానికి తొందరపడతాము అని అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది గోల్డ్ లోనే కదా. సో ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కావచ్చు, లేకపోతే మన ఆభరణాలు అక్కడ ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మణిపురం ముత్తూట్లో మనం కనుక గోల్డ్ పెట్టి కనుక తీసుకుంటే సో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. రెన్యూవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మళ్ళీ తీసుకొని మళ్ళీ పెడదామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే వాళ్ళు ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే సో మనం డిస్కస్ చేయబోయే స్టాక్ ఏంటో మీకు అర్థమైంది ఆల్రెడీ. సో మణిపురం యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ వచ్చినాయి. సో అవి చూసి స్టాక్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం. ఆ విషయాల గురించి కూడా నేను వివరంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మణిపురం యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ చూస్తే సో చూడండి, క్వార్టర్ మనకి కంప్లీట్గా అన్నిట్లో డ్రాప్ కనిపిస్తున్నాయి. సో రైట్. సో అయితే చూడండి, మనకి ఒక క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోవద్దు. అయితే ఈ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డ్రాప్ కనిపించింది. సో మన క్వార్టర్ -9% డ్రాప్ కనిపించింది. అందువల్ల ఏంటంటే వాల్యుయేషన్ తగ్గింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో పీపుల్ ఏం చేస్తారంటే దీన్ని సెల్ ఆఫ్ చేస్తారు. ఒకసారి మనం కంపెనీ గురించి సో డిస్కస్ చేసి చార్ట్లో బయర్ ఎక్కడ ఉన్నారనే విషయం అంచనా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం మణిపురం గురించి 3-4 days బ్యాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో కావాలంటే ఎండ్ కార్డ్లో వేస్తాను, ఒకసారి చూడండి. సో బెంజమిన్ గ్రహం గారు చెప్పినట్టు ఏంటంటే లో పీఈలో ఉంది, లో పీబీలో కూడా ఉందన్నమాట. సో అఫ్కోర్స్ సో తను చెప్పిన ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు పీబీని కూడా ఇంపార్టెన్స్ ఉండేది. సో ఇప్పుడు మనం పీబీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకనేది వేరే విషయం. అయితే ఏంటంటే లో పీఈలో దొరుకుతుంది. సో 10 లో పీఈ ఇప్పుడు చూడండి, ఇవాళ పడిపోయిన దాంతో చూస్తే 7.96 పీఈలో ఉందన్నమాట ఈ స్టాక్ అనేది. కాబట్టి లక్రేటివ్గా ఉంది అని చెప్పి చెప్పచ్చు. సో అలాగే మనం ఫండమెంటల్స్ గురించి వంక పెట్టాల్సిన థింగ్ ఏమీ కాదు మణిపురం. అలాగే మేనేజ్మెంట్ సూపర్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో మీరు బారోయింగ్స్ చూడకూడదు, ఎందుకంటే ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. ఎండ్ కార్డ్లో వేస్తాను, సో ఆ వీడియో చూడండి. మీకు మణిపురం గురించి సో సింపుల్ డిస్కషన్ అక్కడ ఉంటుంది, చూడండి. అయితే చార్ట్లోకి వెళ్ళి బయర్ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని అంచనా వేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం మణిపురం ఫైనాన్స్ గురించి టెక్నికల్గా అయితే కనుక 170 దగ్గర ఉన్నారు, సిఎంపీలో ఉన్నారు, బ్యాంక్స్ ఇంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే 150, 127 కిందంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. సో ఏది లక్రేటివ్ అంటే సిఎంపీ కూడా లక్రేటివ్ అని చెప్పి చెప్తాను. అయితే ఏంటంటే మన క్యాపిటల్లో 5% దాకా వెచ్చిద్దాం. సో ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉన్నారో సో వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. అయితే ఏంటంటే ఎక్కడ యాడ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాను. ఆల్రెడీ కొంచెం యాడ్ చేసి ఉంటే కనుక సో మళ్ళీ కింద డిప్స్లో ఎక్కడ యాడ్ చేయాలని నేను చెప్తాను. యాడ్ చేయని వాళ్ళు ఉంటే కనుక రేపు సో మీ క్యాపిటల్లో 2% వెచ్చించి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి చెప్తాను అనమాట. ఓవరాల్గా 5 to 6% దాకా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే 2 decades హోల్డ్ చేయదగ్గ స్టాక్ అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. నా వ్యూలో ఎటువంటి చేంజ్ లేదు. సో ఏయుఎం అనేది డ్రాప్ అనేది ఓకే, సో అవంతా కామన్ కదా. ఒక క్వార్టర్ని బేస్ చేసుకొని మనం ఆపరేట్ అయ్యేట్లయితే కనుక సో మనం ఎలా ఆగలుగుతాము 20 years.
సో అందువల్ల ఏంటంటే ఈ కంపెనీకి వచ్చిన ప్రాబ్లం లేదు, ఫండమెంటల్ సూపర్, ఇలా దొరికే అవకాశాలు తక్కువ. ఈ ఫాల్ డౌన్స్లో దీన్ని కుమ్మేద్దాం అని చెప్పి చెప్తాను. సో మణిపురం ఫైనాన్స్ లిస్ట్లో పెట్టుకోండి, నేను బై ఇచ్చినప్పుడల్లా మీరు యాడ్ చేయండి. అంటే మోర్ దాన్ 5 to 6% ఆఫ్ మీ క్యాపిటల్ మాత్రం మించి ఇన్వెస్ట్ చేయొద్దు అనమాట. రిమైనింగ్ నేను బై ఇచ్చినప్పుడల్లా కొంత కొంత యాడ్ చేయమని చెప్పి చెప్తాను. ఈ డిప్స్లో ఈ స్టాక్ని కుమ్మేద్దాం అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక సేమ్ లెవెల్స్ 16,071, 15,982 లెవెల్ దాకా మనం వెయిట్ చేయాలి. ఈ లెవెల్కి వస్తే తప్ప మనం జడ్జ్ చేయలేము. సో అక్కడ నుంచి అక్కడికి పైకి వెళ్తే సో దాన్ని మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయలేము. కాబట్టి సో ఈ లెవెల్స్ కోసం వెయిట్ చేయమంటాను. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా లెవెల్స్, ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేయక తప్పదు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. అలాగే ఎంఎండ్ఎంలో 772 దగ్గర ఉన్నప్పుడు ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్ ఇచ్చాను. ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోయినా రేపు మార్నింగ్ ఎగ్జిట్ అవ్వమని చెప్పి చెప్తాను. అలాగే హెచ్యుఎల్ హోల్డ్ చేస్తున్నాం. అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాప్ లాస్ హిట్ అయింది, మైన్యూట్ లాస్తో బయటకు వచ్చేసామన్నమాట. సో మారుతి అనేది డీమ్యాట్ గ్రూప్లో మాత్రమే అప్డేట్ చేశాను. అవి ఫ్రెండ్స్ మన స్వింగ్ ట్రేడ్స్, నా స్వింగ్ ట్రేడ్స్ కూడా ఇవే. సో అవి ఫ్రెండ్స్ అప్డేట్స్ అనమాట. మనం రేపటి వీడియోలో కలుద్దాం. నచ్చితే